మార్కెట్లో టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధమైందా? టెస్లా ఎంట్రీతో భారత మార్కెట్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? మిగతా కంపెనీల కొనుగోళ్లపై ఎలాంటి ప్రభావం పడనుంది? అసలు ఈ కారు అమెరికాలో ఎందుకంత ఫేమస్ అయింది? భారత్లో టెస్లా ఎంట్రీ అన్యాయమన్న ట్రంప్ వ్యాఖ్యలకు కారణమేంటి? భారత్లోకి మరో అంతర్జాతీయ ఆటోమొబైల్ కంపెనీ అడుగుపెట్టనుంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన అమెరికా ఎలక్ట్రిక్ దిగ్గజం టెస్లా త్వరలో ఇండియాలో కార్యకలాపాలను ప్రారంభించనుంది. టెస్లా కార్లు త్వరలోనే భారత రహదారులపై పరుగులు తీయనున్నాయి. టెస్లా కంపెనీ త్వరలోనే భారత్లో 2 షోరూంలను తెరిచేందుకు సిద్ధమవుతోంది. ఢిల్లీ, ముంబైలో ఈ షోరూంలు ప్రారంభం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముంబై విమానాశ్రయ సమీపంలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్, ఢిల్లీ విమానాశ్రయం సమీపంలోని ఏరో సిటీ ప్రాంతాల్లో టెస్లా ఇందుకోసం ఒక్కోటి 5,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే స్థలాలను లీజుకు తీసుకుంది. నిజానికి ఈ అమెరికన్ ఈవీ దిగ్గజం 2016లోనే భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీ అప్పటి కొత్త టెస్లా మోడల్ 3 కోసం ప్రీ బుకింగ్స్ ను కూడా ప్రారంభించింది. అయితే ఇంపోర్ట్ డ్యూటీ విషయంలో భారత ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడంతో కంపెనీ ప్రణాళికలు పూర్తిగా విఫలమయ్యాయి. ఆ తర్వాత 2023 సంవత్సరంలో భారత ప్రధాని మోదీ అమెరికాను సందర్శించిన సమయంలో ఎలాన్ మస్క్ దీనిపై మాట్లాడారు. తమ ఉత్పత్తులను విక్రయించేందుకు భారత్ ఒక ముఖ్యమైన మార్కెట్ అని, అయితే భారత్లోకి తమ కార్లను దిగుమతి చేసేందుకు టారిఫ్ స్ట్రక్చర్ అంతటా ప్రధాన అడ్డంకిగా మారిందని వివరించారు. అయితే ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా మస్క్ తో భేటీ అయ్యారు. అప్పుడే భారత్ మార్కెట్లోకి టెస్లా ఎంట్రీ ఖాయమన్న ఊహాగానాలు వినిపించాయి. ఇక ఇప్పుడు ఆ ఊహాగానాలకు బలం చేకూర్చేలా టెస్లా కంపెనీ భారత మార్కెట్ కోసం అమ్మకాలు, సేవలు, వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కొత్త ఉద్యోగాలను లిస్టు చేసింది. దీన్ని బట్టి చూస్తుంటే టెస్లా త్వరలోనే భారత మార్కెట్లోకి ప్రవేశించొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలు కనుక వస్తే ఇండియన్ కార్ల మార్కెట్ ను షేక్ చేస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్ కార్లదే హవా అనేటువంటిది ఇప్పటికే ప్రపంచంలో స్పష్టమైంది. చైనా తర్వాత అత్యధిక మధ్యతరగతి లేదా కార్లు కొనగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి మన భారత్ మార్కెట్లో అడుగు పెట్టేందుకు గడిచినటువంటి 3-4 సంవత్సరాలుగా లేదా అంతకు ముందు నుంచి టెస్లా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఇక్కడ ఉన్నటువంటి టాటా కావచ్చు లేదా ఎంజీ, మహేంద్ర వీళ్ళందరూ కూడా అడ్డుకుంటున్నారనేటువంటిది మనం అందరం గ్రహించాలి. ఎందుకు అంటే టెస్లా కంపెనీ రంగంలోకి వచ్చిన తర్వాత దానికి ఉన్నటువంటి ఆర్థిక శక్తితోటి అవసరమైతే పెద్ద మొత్తంలో రాయితీలు ఇచ్చి ఈ కంపెనీల మార్కెట్ ని దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది. టెస్లా కంపెనీ తన కార్ల ఆవిష్కరణ, అత్యుత్తమ పనితీరు, పర్యావరణ అనుకూలత, అత్యాధునిక డిజైన్, ఫీచర్ల కారణంగా అమెరికాలో ఫేమస్ అయింది. టెస్లా సైబర్ ట్రక్ సహా ఇతర మోడళ్ల పట్ల ప్రజలలో విపరీతమైన అభిమానం ఉంది. అటు టెస్లా తన కార్ల కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుతోంది. ఈ కార్లు ఎక్కువ దూరం ప్రయాణించగలవు, అధిక వేగంతో వెళ్లగలవు. కార్ల కోసం టెస్లా లాంగ్ రేంజ్ బ్యాటరీలు, సూపర్ చార్జర్ నెట్వర్క్లు, డ్రైవర్ సహాయ వ్యవస్థలను నిర్మించింది. అయితే టెస్లా కార్లు కేవలం 6 మోడల్స్లలోనే లభ్యమైనప్పటికీ టెస్లా కార్లకు మాత్రం విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే టెస్లా ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందన్న వార్తల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే అమెరికా నష్టపోతుందన్నారు. భారత్లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం అన్యాయమైన నిర్ణయమని, ఇండియాలో టెస్లా ఫ్యాక్టరీ పెడితే అమెరికా తీవ్రంగా నష్టపోతుందంటూ సంచలన కామెంట్స్ చేశారు. మరోవైపు ఇటీవల భారత ప్రభుత్వం నూతన ఈవీ పాలసీని ఆవిష్కరించింది. కార్ల తయారీ సంస్థలు దేశంలో కనీసం $500 మిలియన్ పెట్టుబడి పెట్టడంతో ఇక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే దిగుమతి సుంకాలను 15% తగ్గించేలా కేంద్రం కొత్త విధానం తీసుకొస్తుంది. ఈ పరిణామాల వేళ ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే మస్క్ మాత్రం తగిన వ్యూహంతోనే భారత్ మార్కెట్లోకి అడుగు పెడుతున్నట్లు కనిపిస్తుందంటున్నారు నిపుణులు. చైనాలో అతిపెద్ద ఫ్యాక్టరీ నుంచి కాకుండా ఆయన బెర్లిన్ నుంచి కార్లను భారత్ కు దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయించబోతున్నారు.
అమెరికాలో తయారయ్యే కార్లన్నీ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ ఉంటాయి. చైనాలోని అతిపెద్ద టెస్లా తయారీ కేంద్రంలో తయారయ్యేవన్నీ రైట్ హ్యాండ్ డ్రైవింగ్ మోడల్సే. అయితే చైనా నుంచి దిగుమతులపై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. దీంతో జర్మనీ రాజధాని బెర్లిన్ నుంచి రైట్ హ్యాండ్ డ్రైవింగ్ కార్లను భారత్ కు తీసుకురావాలన్నది టెస్లా ఆలోచనగా కనిపిస్తుంది. ఏది ఏమైనా అతి త్వరలో టెస్లా కార్లు భారత రోడ్లపై రైరైన తిరగడం ఖాయంగానే కనిపిస్తుందంటున్నారు నిపుణులు.